హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనం పర్సెంటైల్ గురించి అయితే చూద్దామండి. సో ఇది పర్సెంటేజ్ కాదండి, పర్సెంటైల్. సో మన పర్సెంటైల్ ఎలా ఉపయోగించవచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం, ఓకేనా? సో మా ఫ్రెండ్ ఒక హెచ్ఆర్ ఉన్నాడు అనమాట. సో అతను ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ చూపిస్తూ, మా కంపెనీలో 40% ఆఫ్ ద ఎబో పీపుల్కి 2 lakhs ఎబో శాలరీస్ వస్తాయి మామ అని అన్నాడు అనమాట. సో అలా అనగానే నేను ఓకే అలానా అని చెప్పేసి ఈ లిస్ట్ అంతా చూసి జస్ట్ పర్సెంటైల్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను అనమాట. పర్సెంటైల్ ఈఆర్ ఎస్ఈ అని కొట్టగానే మనకి పర్సెంటైల్ ఐఎన్సి ఈఎక్సి అని వస్తుంది. సో మనకి ఐఎన్సి తీసుకోండి, ఇంక్లూడింగ్ అనే ఐఎన్సి తీసుకోండి. ఎక్స్క్లూడింగ్ గురించి తర్వాత చెప్తాను, ఓకేనా? ఐఎన్సి తీసుకొని ఈ శాలరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ అరే అడుగుతుంది, ఈ శాలరీస్ అన్ని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి కే అంటుంది కదా, కే అనేది మనకి ఎన్నో పర్సెంట్ యొక్క శాలరీ కావాలో అడుగుతుంది అనమాట. సో అప్పుడు మనము 40% వాళ్ళు అన్నారు కాబట్టి మనము 60% 68% యొక్క వాల్యూ ఎంతో తెలుసుకుంటే మనకి తెలిసింది అనమాట. 68% కావాలంటే 0.6 అని రాయండి, క్లోజ్ చేయండి, ఓకేనా? కే బదులు 0.6 రాయండి. ఇక్కడ మనకి 68% అనేది 60% ఆఫ్ ద పీపుల్కి 1,09,19 ఆర్ బిలో శాలరీస్ వస్తాయి అనమాట, ఓకేనా? సో అంటే మనకు 60% ఆఫ్ ద పీపుల్కి 1,09,19 ఆర్ బిలో శాలరీస్ వస్తాయి, అంటే 2 lakhs కాదు కదా. సో మరి 70th చూద్దామంటే సేమ్ పర్సెంటైల్ 90 చూద్దాం. పర్సెంటైల్ ఐఎన్సి, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కామా 0.9 ఇవ్వండి, అంటే 90th% యొక్క శాలరీ, ఓకేనా? సో 90th అంటే 2 lakhs, అంటే ఓకే 90th కాకుండా మనం ఒక 8 ఇద్దామా, 0.80% ఇద్దామా, 8. సో 80% ఆఫ్ ద పీపుల్కి 1,57,105 ఆర్ బిలోనే వస్తుంది శాలరీస్, ఓకేనా? జస్ట్ 20% మెంబర్స్ మాత్రమే 1,57,000 ఎబో వస్తుంది. సో ఈ విధంగా మనము పర్సెంటైల్ యూజ్ చేసి మనకు బిలో ఎంత, దీనికి ఒక పర్టికులర్ పర్సెంటేజ్ యొక్క వాల్యూ అయితే తీసుకొని, సో దానికన్నా బిలో వచ్చిన వాళ్ళు ఎంతమంది, దానికన్నా ఎబో వచ్చిన వాళ్ళు ఎంత పర్సెంట్ మంది అని ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 50% తీసుకుందాం అనుకోండి, పర్సెంటైల్ ఐఎన్సి సెలెక్ట్ అని చేసుకున్నాం అనుకోండి, కామా 0.5 ఇచ్చామనుకోండి. 0.5 ఇస్తే 50% ఆఫ్ ద పీపుల్కి 70,707 బిలో అండ్ ఆర్ 70,707 ఆర్ దానికన్నా బిలో వచ్చే వాళ్ళందరూ 50% ఆఫ్ పీపుల్ అనమాట. దానికన్నా ఎబో వచ్చే వాళ్ళు కూడా 50% ఆఫ్ పీపుల్ ఉన్నారు.